బంగారం అంటేనే మహిళలకు రక్షణ. ఇప్పుడు పెరిగిన రేట్లతో బంగారం కొనుగోలు లేక రక్షక కరువు అవుతుందని అంటున్నారు. ఒకప్పుడు 5 లక్షలతో పెళ్లికి కావాల్సిన బంగారం మొత్తం వచ్చేది. ఇప్పుడు 10 లక్షలు పెట్టినా సగం బంగారం కూడా రావడం లేదని చెబుతున్నారు. మరోవైపు దిగుమతి సుంకం పెంచడంతో నకిలీ బంగారం దంతా సాగుతుందని బంగారం షాప్స్ యజమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన రేట్లతో బిజినెస్ డల్ గా నడుస్తోంది. ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో షాప్స్ మూసుకునే పరిస్థితి ఉందని జ్యువెలరీ షాప్ యజమానులు అంటున్నారు. మరింత తాజా సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంతర్జాతీయ దేశీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయితే రేపుతున్నాయి. అత్యవసరమైతేనే ఒక సంవత్సర కాలం పాటు బంగారం కొనాలి, లేదంటే బంగారం కొనకూడదనేసి ప్రధాని చేసిన వ్యాఖ్యలతో అయితే చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైష్ణవి జ్యువెలర్లో ఉన్నాము. దాదాపు చూడొచ్చు, గతంలో ఏ శుభకార్యాన్ని కదా ఇటు ఇంట్లో ఏ చిన్న శుభకార్యంగా జరిగినా కూడా ఖచ్చితంగా బంగారాన్ని అయితే ప్రధానంగా బహుకరిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఇటు పెరిగిన రేట్లు కావచ్చు, ప్రధాని చేసిన కీలక వ్యాఖ్యలతో కూడా బంగారం కొనడానికి ఎవరు కూడా షాప్స్కి రాకపోవడంతో అయితే జ్యువెలరీ షాప్ యజమానులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో వైష్ణవి జ్యువెలరీ షాప్ యజమాని ఉన్నారు, ఆయన అడిగి కూడా తెలుసు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? ఓవైపు ఏమో మోదీ సంవత్సర కాలం పాటు బంగారం కొనకూడదనేసి ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎలా ఉంది ఈ వ్యాఖ్యల తర్వాత? అసలు బంగారం కొనడానికి కస్టమర్స్ వస్తున్నారా? ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? రేట్లు పెరగడం వల్ల యాక్చువల్గా కస్టమర్స్ రావడం చాలా తగ్గిపోయింది. దానికి తోడు ప్రధాని గారు చేసిన వ్యాఖ్యల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ చిన్న వస్తువు పట్టినా, చిన్న ముక్కు పుడక తీసుకున్నా కూడా మినిమం 3000 4000 వరకు ముక్కు పుడక కాస్టే అవుతుంది. సామాన్యులు కొనలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నది మార్కెట్లో. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, ఎస్టిమేషన్ వేసి అబ్బో ఇంతనా 5 లక్షలలో పెళ్లికి కావాల్సిన సామాన్ అంతా కావాలంటే వాళ్ళకు 5 లక్షలకు ఏమీ ఒక ఓన్లీ పుస్తెల తాడు కూడా పూర్తిగా వాళ్ళ కోరుకున్న డిజైన్ పుస్తెల తాడు కూడా రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాని వ్యాఖ్యలు కూడా మార్కెట్లో ప్రభావితం చేసే అవకాశం కూడా చాలా ఉన్నదని అనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఎట్లా ఇప్పుడు ఓవైపు దిగుమతి సుంకాన్ని కూడా పెంచారు. 5% ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని కూడా 10% పెంచతోటి కూడా ఒక్కసారిగా 24 క్యారెక్టర్ కావచ్చు, 22 క్యారెక్టర్లకు సంబంధించి కూడా 12,000 నుంచి 13,000 రూపాయలు పెరిగాయి గత రేట్ తోటి పోల్చుకుంటే. కస్టమర్స్ గతంలో పెరిగిన రేట్లతోటే షాప్స్కు రావడం తక్కువైపోయింది. మళ్ళీ ఇప్పుడు రేట్లు పెరగడంతో కూడా ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? దిగుమతి సుంకం పెంచడం వల్ల యాక్చువల్ ఏంటంటే రేటు ఇంకా పెరిగిపోతుంది. కొనేవాళ్ళు ఏ రేటు ఉన్నా కూడా కొనే కెపాసిటీ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, కానీ సామాన్యునికి అందనంత ఎత్తులో ఎగిరిపోతుంది. అయితే దిగుమతి సుంకం పెరగడం వల్ల గవర్నమెంట్కు లాభం కంటే ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దిగుమతి సుంకం పెంచడం వల్ల తద్వారా ఏంటంటే స్మగ్లింగ్ ఎక్కువ అయ్యే అవకాశం చాలా ఉంది. ఇప్పటికే కాస్ట్లెస్ట్ ఐటమ్ కాబట్టి స్మగ్లింగ్ బాగా జరుగుతుంది. సో ఇప్పుడు దిగుమతి సుంకం పెరగడం వల్ల ఇంకా ఎక్కువ స్మగ్లింగ్ అయ్యే అవకాశం ఉందని అయితే మేము భావిస్తున్నాం. ప్రస్తుతానికైతే మాది సీజనల్ గూడ్స్ లెక్క వ్యాపారం అయిపోయింది. ఇంతకుముందు 365 డేస్ కూడా బంగారం ఏదో విధంగా నడుస్తుండే. ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో బంగారానికి అత్యుత్తమైన స్థానం ఉంది. మనిషి పుట్టిన కాంచి మొదలు పెడితే చనిపోయేవారు కూడా బంగారంది కీలకమైన స్థానం. ఏదో ఒక రూపకంగా బంగారం అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ రేట్లు పెరగడం, సామాన్యులందరికీ ఖర్చులు పెరగడం, ప్రతి విషయంలో ఏది చూసుకున్నా కూడా రేట్లు ఎక్కువ పడడం వల్ల బంగారం అయితే కొనలేని పరిస్థితి చాలామందికి ఉంది. ఏదో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు మటుకే కొనే సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నది. రేట్లు పెరగడం వల్ల ఏంటంటే ప్రతి ఇంట్లో ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఒక పెళ్లికి కావాల్సింది ఒక పుస్తెల తాడు, ఒక చెవుల కమ్మలు, లేదా 2-3 ఐటమ్స్ కావాలంటేనే 10 లక్షల రూపాయలు అయిపోతుంది. అంటే పెళ్లి ఖర్చులో సింహభాగం 10 లక్షల రూపాయలు బంగారానికి అయిపోతే మిగతా ఖర్చులు ఇంకా 10-15 లక్షలు అవుతాయి. అంటే సామాన్యుడు పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఓ 20 లక్షల భారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బంగారం రేటు పెరగడం వల్ల మనిషికి సెక్యూరిటీ ప్రాబ్లం ఇంకా చాలా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. దొంగతనాలు ఎక్కువ అయ్యే అవకాశము, ఈ స్నాచింగ్ చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. వాడికి ఏంటంటే దొంగడికి ఒక మెడలో తాడు చైన్ లాక్కున్నా కూడా 1,50,000 రూపాయలు వాడికి ఎన్ క్యాష్ అయిపోతుంది. అది కూడా మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం బాగా ఉంది. ప్లస్ ఖర్చులు అంటే మ్యారేజ్ సీజన్ చూసినట్లయితే మ్యారేజ్లో ఖర్చు కూడా బాగా ఎక్కువ అయిపోతుంది.
దాంతో పాటు కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. మేడం చెప్పండి, బంగారం కొనడానికి వచ్చారు, ఎట్లా ఉన్నాయి సిచ్యువేషన్? ఓవైపు రేట్లు పెరిగాయి, ఇప్పుడు దిగుమతి సుంకం కూడా పెంచడంతో కూడా 24 క్యారెట్లకు గతంలో 1,50,000 పైచీలకు ఉంటాయి, ఇప్పుడు 67 వరకు వచ్చింది. ఎట్లా చూస్తారు? కొనే పరిస్థితి ఉందా? కొనే పరిస్థితి లేదండి. మా పాపకి నేను వడ్డానం తీసుకుంటామని వచ్చానండి. ఫస్ట్లో 20 తులాస్ 5 lakhsలో వచ్చేది, కానీ ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ సిల్వర్ పెట్టేసి ఇది 6 తులాస్లో చూస్తున్నాను. జనరల్గా మహిళలకు ఏంటి అంటే సెక్యూరిటీ అనేది గోల్డ్ తోటే ఉంటుందండి, కానీ ఇప్పుడు ఆ గోల్డ్ మహిళలు కొనలేని స్టేజ్లో ఉన్నారు. మేము ఏదైనా చిన్న చిన్నది పోగు చేసి పెళ్ళిళ్ళకి కానీ దానికి మా శుభకార్యాలకి ఇవే యూజ్ చేస్తాము, కానీ ఇప్పుడు ఈ సుంకం పెంచడం ద్వారా అన్నిటికీ మాకు ఇబ్బంది అవుతుందండి. కొనలేని స్టేజ్ కొనాలంటే 200 నుంచి 300లకు వచ్చింది, ఇప్పుడు 2000 పైచీలకి అయింది. ఇప్పుడు దీని ప్లేస్లో మేము ఏం చేస్తున్నామంటే సిల్వర్ జ్యువెలరీకి మొగ్గు చూపుతున్నాం. ఇక్కడ గోల్డ్ కొనే స్టేజ్లో మేము లేము. ఒక కార్యక్రమం మా అమ్మాయికి మా పిల్లలకి ఏదైనా మేము చేయించాలన్నా కానీ మేము చేయించలేము కదండి. కాబట్టి దీని ప్లేస్లో మేము ఏం చేస్తున్నాం, సిల్వర్ జ్యువెలరీ పైన వెళ్తున్నాం. అది కూడా సిల్వర్ కూడా పెరిగిందండి, అది కూడా కొనలేని స్టేజ్లో ఉన్నాం. అదే స్థాయిలో ఉంది, అవును. సో అది కూడా కొనలేని స్టేజ్లో ఉన్నాం. మహిళలకున్న ఈ సెక్యూరిటీ అనేది ఇప్పుడు తక్కువైపోయిందండి. మాకు ఏది ఉన్నా కానీ మా బంగారం పైన మాకు ఒక ఆధారం, ఏ మహిళలకైనా కానీ బంగారం ఆధారం అండి, కానీ ఇప్పుడు అది లేకుండా అయిపోయింది. ఇటు షాప్ యజమానులు కావచ్చు, కస్టమర్లు కూడా చెప్తున్నది ఒకటే, ఓవైపు బంగారం రేట్లు పెరగడం, మరోవైపు దిగుమతి సుంకాలపై కూడా పర్సంటేజ్ పెంచడంతో అయితే బంగారం కొనే పరిస్థితి లేదంటూ వారైతే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దిగుమతి సుంకాలను పెంచడంతో అయితే పూర్తిగా ఇటు భారతదేశంలో కూడా జీరో మాల్ దందా జరిగే అవకాశం ఉంది. జీరో మాల్ దందా జరగకుండా అరికట్టాల్సినటువంటి ఇటు కేంద్ర ప్రభుత్వమే ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో అయితే పూర్తి స్థాయిలో జీరో మాల్ దందాకు తెరలేపినట్టుగా అవుతుందంటూ కూడా షాప్స్ యజమానులు అయితే చెప్తున్నారు. ఆర్థిక మాంద్యం రాకుండా కేంద్రం చొరవ చూపాలంటూ కూడా ఇటు జ్యువెలరీ షాప్ యజమానులు అయితే కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల.